జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం అన్న అనే పదానికి జగన్మోహన్ రెడ్డి ఒక కలంకం అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని, బాధితురాలైన సునీతకు న్యాయం చేయకుండా వెలివేశారని ఆమె విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. వాళ్ళకు కావాల్సిన ఫైనాన్షియల్గా అయితేనేమి, ఇంకో రకంగా అరేంజ్మెంట్స్ అయితేనేమి వివేకానంద రెడ్డి గారు అప్పుడే చేసి పెట్టి చనిపోయారు. అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానంద రెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా. ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానంద రెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని కేవలం భ్రష్టు పట్టించాలి, మీడియాలో ఆయనను అవమానించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సాక్షిలో అయితేనేమి, లేక సోషల్ మీడియా సైతాన్ సైన్యం అయితేనేమి కేవలం ఆయనని అవమానించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. అదే ప్రయత్నం మళ్ళీ నిన్న అవినాష్ చేయబోయాడు. అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పాడు అవినాష్. నిన్న అసలు వివేకానంద రెడ్డికి హత్య చేసింది సునీత భర్త రాజశేఖర్ అన్నట్టుగా పోర్ట్రే చేయబోయాడు. నిజానికి కొడుకు లేని లోటు తీర్చిన వాడు సునీత భర్త రాజశేఖర్ మామ అని ఎందుకంటామంటే ఈయన వివేకానంద రెడ్డికి బావమరిది అవుతారు, బంధువులను చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సునీత కంటే కూడా రాజశేఖర్ మామనే ఎక్కువ ప్రాక్సిమిటీ, ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది. ప్రాబబ్లీ సునీత కంటే కూడా ఎక్కువ రాజశేఖర్ మామే చిన్నానని ప్రేమించాడేమో. అంత బాగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటిది సునీత భర్తే ఎందుకు చంపుండకూడదు అని నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే లేదు, అవినాష్ని దీంట్లో మనం ఇరికిస్తే అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సునీత ఎంత బ్రతిమిలాడినా సిబిఐకి ఒప్పుకోకపోవడంతో తను విభేదించి చాలా మనసు కష్టం చేసుకొని గుండె భారంతో ఒక్కతే బయటికి వెళ్ళి సిబిఐని
ఎంక్వైరీ కోసం కోరడం జరిగింది, కోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించింది కోర్టు. మరి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి అని అవినాష్ని ఛార్జ్షీట్లో చేర్చడము జరిగింది. మరి నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆ ఆధారాలు ఎందుకు దొరకలేదు? మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది. ఈ కేసును మీరు గారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్ళు అయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది.